హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందించడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే యాప్లో ఉంది. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సు కూడా ఈరోజు అయితే లాంచ్ చేస్తున్నాం. జస్ట్ 2000 రూపీస్కే మీకు 4 పేపర్స్, అది మీకు గ్రూప్ 3 కూడా యూజ్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. సో ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే కోర్స్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా శాంపిల్ క్లాస్ అయితే ఉంటాయి. సో నచ్చితే ఆ కోర్సు కూడా తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ పొందవచ్చు. సో మీకు గ్రూప్స్కి యూజ్ అయ్యేటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్ అక్కడ ఉంటాయి. ఒకసారి మీరు చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినట్టు కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ చూసే ముందు మనకు గ్రూప్ 4కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. దానికి సంబంధించి నేను 1 hour బ్యాకే వీడియో అయితే చేశాను. చాలా మందికి నోటిఫికేషన్ అయితే రాలేదు. సో వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ అంటే టోటల్గా ఉన్నటువంటి ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఎలిజిబిలిటీకి సంబంధించి కావచ్చు, అర్హతలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో అయితే వీడియో చేశాను. మీకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది. సో పీడిఎఫ్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియో చేశాను. ఎవరైనా చూడట్లయితే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరైతే చూడండి. అండ్ దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈవినింగ్ లోపు అయితే చేస్తాను, స్టెప్ బై స్టెప్. కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మొదటి ఇక్కడ మనం న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలుల జోష్తో కొత్త ఏడాదికి స్వాగతం అంటూ చూడవచ్చు. 1365 గ్రూప్ 3 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ ప్రకటన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అత్యధికంగా ఆర్థిక శాఖలో 712, జనవరి 24 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అని చెప్పేసి ఈనా న్యూస్ పేపర్లో చూడవచ్చు. దాంతోపాటుగా 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో ఈరోజు మనం దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. ఈరోజు చాలా ఎక్కువ అప్డేట్స్ ఉన్నాయి మనకి, ఎందుకంటే వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయి కనుక ఎక్కువ అప్డేట్స్ ఉన్నాయి. 1 by 1 అయితే చూద్దాం దానిలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటనేది. సో ఇది మనకి ఈనా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు జనవరి 24 నుంచి అయితే వీటికైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే కొలుల మేళా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 3 పోస్టుల భర్తీకి కూడా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. 1365 పోస్టులు జారీ, జనవరి 24 నుంచి దరఖాస్తులు. అదే రోజున వెబ్సైట్లో పోస్టుల విద్యా అర్హతలు కావచ్చు, రిజర్వేషన్ల సమాచారం, ఇంటర్వ్యూ ఉండదు. ఆగస్టులో రాత పరీక్ష నిర్వహణ. ఇక ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ జారీ చేసినటువంటి నోటిఫికేషన్లు 22, వాటి ద్వారా మొత్తం 17,457 పోస్టుల భర్తీకి చర్యలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 4 మీకు ఆల్రెడీ నేను గ్రూప్ 2కి సంబంధించి డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. విద్యా అర్హతలు కావచ్చు అండ్ స్ట్రాటజీ ఏ విధంగా చదవాలని చెప్పేసి చేశాను. సో మీకు గ్రూప్ 3కి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2కు మీరు కామన్గా ఎట్లా చదవాలి, మనకు అక్కడ ఒకటే పేపర్ డిఫరెన్స్ ఉంటుంది, సిలబస్ ఈక్వల్గా ఉంటుంది. సో రెండింటికి కామన్గా ఏ విధంగా చదవాలనేటువంటి వీడియో కూడా చేస్తాను. కావాలనుకున్న వారు ఖచ్చితంగా కింద ఎస్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే సో రాష్ట్రంలో కొలుల మేళా అని చెప్పేసి, అంటే ఇప్పటివరకు మనకు టీఎస్పీఎస్సీ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది అనేటువంటి వివరాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో పైన ఇక్కడ ఇచ్చినటువంటి మనకు గ్రూప్ 3లో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు ఇవి వచ్చేసి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అనమాట. గ్రూప్ 1 వచ్చేసి 503, గ్రూప్ 2 783 అండ్ గ్రూప్ 3 1365, గ్రూప్ 4 9168 ఇచ్చారు. సో ఈ పోస్టుల సంఖ్య తగ్గింది, ఇక్కడ మిస్టేక్ పడింది. సో మనకి ఇప్పుడు రిలీజ్ చేసిన దాంట్లో పోస్టుల సంఖ్య తగ్గింది, అది కూడా మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. చూద్దాం. సో ఇట్లా టోటల్గా 17,457 ఇది ఓన్లీ ఫ్రమ్ టీఎస్పీఎస్సీ అనమాట. టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఉన్నటువంటి పోస్టులకు సంఖ్య సంబంధించి ఇవ్వడం జరిగింది. సో మొదలైనటువంటి గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు స్టార్టింగ్గా చెప్పాను. ఒకసారి మీరైతే ఆ వీడియో అయితే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా 8 నెలలు 22 ఉద్యోగ ప్రకటనలు అంటూ ఈనా న్యూస్ పేపర్లో కూడా ఇప్పటి వరకు ఈ గడిచినటువంటి 8 నెలల్లో టీఎస్పీఎస్సీ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో వాటికి సంబంధించి గ్రూప్ 1 కావచ్చు, ఆహార భద్రత అధికారికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ అధికారులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దరఖాస్తుల వివరాలు ఇచ్చారు. సో ఇప్పటివరకు మనం అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ మీరు అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, ఇంకా అదేవిధంగా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ కావచ్చు, డిఏఓకి సంబంధించి చాలామంది అడిగారు 53 వేకెన్సీ సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని. 1,06,223 అప్లికేషన్స్ మనకు డిఓ ఎగ్జామ్స్కి అయితే రావడం జరిగింది. సో ప్రకటన రిలీజ్ అయినటువంటి డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరి 26లో అయితే ఎగ్జామ్ ఉంది. అట్లా మనకు ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి వాటికి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి
క్లియర్గా చూసుకోండి ఈనా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. నెక్స్ట్ ఇదే ఈనా న్యూస్ పేపర్లో మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దానిలో మనకు వచ్చినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు, కొన్ని సిలబస్లో పరిగణలోకి తీసుకునేటువంటి అంశాలు అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా వయోపరిమితి సడలింపు కొన్ని పోస్టులకు అయితే వయోపరిమితి అయితే పెంచడం జరిగింది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఈనా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, తగ్గిన 1129 పోస్టులు అని చెప్పేసి చూడవచ్చు. సో ఇది నిరుద్యోగులకు ఒక రకమైనటువంటి షాక్ అనుకోవచ్చు. సో మనకు 9168 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. కాకపోతే ఇప్పుడు మనం వెబ్సైట్లో కనుక చూసినట్లయితే 8039 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 4 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులో సాంకేతిక పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కమిషన్ అధికారులు శుక్రవారం రాత్రి వరకు సిజిజి అధికారులతో కలిసి కసరత్తు చేశారు. అది పూర్తయ్యాక 11:45కు మనకు ఈ దరఖాస్తు అందుబాటులోకి తెచ్చారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ ప్రక్రియ అన్ని సకాలంలో పూర్తయ్యేలా టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆద్యంతం పర్యవేక్షించారు. సో అదేవిధంగా గ్రూప్ 4కు తొలుతగా 9168 పోస్టులతో ప్రకటన వెలువడగా తాజాగా వెబ్సైట్లో పొందుపరిచినటువంటి సమగ్ర ప్రకటనలో 8039 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపుగా 1129 పోస్టులు తగ్గాయి. పంచాయతీరాజ్ విభాగంలో 1245 పోస్టులకు గాను కొన్నిటిని మాత్రమే ఆ శాఖ నుంచి ప్రతిపాదనలు అందాయి. సో మిగిలిన వాటి విషయంలో ఆ శాఖ స్పష్టత లేకపోవడంతో దానికి కారణం అని తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే ఈ వేకెన్సీస్ తగ్గినట్లుగా అయితే ఇవ్వడం జరిగింది. మరి వాటిని తర్వాత యాడ్ చేస్తారా లేదా అనేది చూడాలి, కంపల్సరీ యాడ్ చేయాలి. సో చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఏదైతే 9168 పోస్టులు ఉన్నారు కదా, వాటికి సంబంధించి నెక్స్ట్ మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకన్నా కూడా వాటిని యాడ్ చేస్తే నిరుద్యోగులకు అది బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 1365 పోస్టులతో గ్రూప్ 3 అని చెప్పేసి మరొక అప్డేట్ కూడా మనం వెలుగులో చూడవచ్చు. జనవరి 24 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇట్లా మనకు వివిధ న్యూస్ పేపర్లో వాటికి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఎక్సైజ్ ఎస్ఐ పోస్టుకు హైట్ పెంపంటూ చూడవచ్చు. గతంలో 165 సెంటీమీటర్స్, ఇప్పుడు 167.6. సో మనకు గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది. సో అక్కడ మనకు హైట్ అనేది పెంచారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో గ్రూప్ 2 ఎక్సైజ్ ఎస్ఐ పోస్టుకు అభ్యర్థుల యొక్క హైట్తో పాటు చెస్ట్ సైజ్ను కూడా సర్కార్ పెంచింది. సో గ్రూప్ 2 జాబితాలో నోటిఫికేషన్లో కొత్త రూల్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. చెస్ట్ 5 సెంటీమీటర్ నుంచి పెంచినటువంటి సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ కూడా మారినట్లుగా చూడవచ్చు. గ్రూప్ 2లో సిలబస్ కొద్దిగా మారింది. సో గతంలో ఉన్నటువంటి సిలబస్ కొనసాగిస్తూనే కొత్త సిలబస్ని యాడ్ చేశారు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిలబస్ను తీసివేయలేదు, కాకపోతే ఉన్న సిలబస్ కొన్ని కొత్త అంశాలను అయితే యాడ్ చేశారు. సో అది గుర్తుంచుకోండి. చాలామంది మేము బుక్స్ తీసుకున్నాం, సో ఈ పని చేస్తాయా లేదని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ బుక్స్ 100% మీకు యూజ్ అవుతాయి ఎకనామిక్స్ సంబంధించి. దాంట్లో కొత్తగా ఏదైతే యాడ్ చేస్తారో వాటిని మనం చూసుకుంటే అయిపోతుంది. సో దీనికోసం ఇటీవల టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ కాపీలను తీసేశారు. ప్రస్తుతం పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో తెలంగాణ బడ్జెట్ కావచ్చు, వ్యవసాయ కావచ్చు, పారిశ్రామిక రంగం తెలంగాణ, అదేవిధంగా ఇండియా వివరాలు, అదేవిధంగా డెమోగ్రఫీ తదితర అంశాలను అయితే చేర్చారు. సో పేపర్ 2 హిస్టరీ పాలిటీ సొసైటీలో కూడా దేశ సమగ్రత సవాళ్ళు, థర్డ్ జెండర్ సమస్యలను కూడా చేర్చారు. సో ఇవి చేర్చారు కనుక సో వీటి మీద మనం అదనపు సమాచారాన్ని చూసుకుంటే సరిపోతుంది తప్ప సో ఉన్న బుక్స్ మీకు 100% పనిచేస్తాయి. సో ఈసారి స్టేట్ మల్టీ జోన్ పోస్టులు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకు అంతకుముందు అంటే కొత్తగా మనకి ఇవన్నీ చేంజ్ చేశారు కనుక సో స్టేట్ మల్టీ జోన్ పోస్టులు కూడా మనం దాంట్లో అయితే చూసాం. గ్రూప్ 2కి సంబంధించి మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ గ్రూప్ 4లో 1110 పోస్టులు తగ్గాయంటూ మరొక న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చూసాం. పూర్తి వివరాలతో నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. సో డిసెంబర్లోనే సగం నోటిఫికేషన్ అంటూ కూడా మనం మరొక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్రంలో ఏడాది మొత్తంలో కనుక మనం చూసుకుంటే టీఎస్పీఎస్సీ ఓన్లీ డిసెంబర్ మంత్లోనే హాఫ్ ఆఫ్ ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 22 నోటిఫికేషన్లు మొత్తం మనకి రిలీజ్ చేసినట్లుగా మనకి ఇంతకుముందు అయితే చూసాం. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ వెలుగులో అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో చాలా మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇంకా మంచి ఆర్టికల్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, ఎందుకంటే అన్ని నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కంప్లీట్ నోటిఫికేషన్స్ వచ్చాయి కనుక సో మనకు వారం వచ్చేటువంటి ఈ సబ్జెక్టుకు సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు అవన్నీ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కండి. మీ యొక్క టెలిగ్రామ్లో SJTutorial అఫీషియల్ సెట్ చేస్తే మన గ్రూప్ వస్తుంది, అక్కడ జాయిన్ కండి. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్ కూడా జాయిన్ కావచ్చు. అయితే ఇక్కడ మన గ్రూప్ 2లో సిలబస్లో ఏం మార్పులు వచ్చాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కంప్లీట్గా ఒకసారి అయితే దీన్ని చూడండి. సో చాలా మందికి గ్రూప్ 2లో కొన్ని చేంజెస్ వచ్చాయి కదా, అవి ఏంటి అనేటువంటిది అర్థం కావట్లేదు కనుక సో ఇక్కడ ఒకసారి మీరు ఆర్టికల్ చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతాయి. అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా చదవాలి అనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ నీట్గా ఇచ్చారు. ఒకసారి అయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే మన గ్రూప్లో జాయిన్ కానీ నేను షేర్ చేస్తాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ఒకే న్యూస్ పేపర్లో అంటే ఒకటే వీడియోలో మీకు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి.
సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం అంటే చూడవచ్చు. ఇది మనకు 6వ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఇప్పటివరకు మనకు 5 స్టార్ట్ చేశారు. సో వాటికి సంబంధించిన వివరాలు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కనుక. ఆల్రెడీ మనం చాలాసార్లు క్వశ్చన్ అయితే అడిగాం, కాకపోతే ఇది ఎప్పటికీ వార్తల్లో ఉంటున్న అంశం కనుక. సో తెలిసినటువంటి అభ్యర్థులు ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ ఎక్కడ స్టార్ట్ చేశారు, దక్షిణ భారతదేశంలో ఫస్ట్ది ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మనకి 5వ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హౌరా నుంచి అయితే నిన్నైతే స్టార్ట్ చేయడం జరిగింది. మోడీ గారు వర్చువల్ విధానంలో స్టార్ట్ చేశారు, ఎందుకంటే మోడీ గారి తల్లి చనిపోవడంతో. సో వర్చువల్ విధానంలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది హౌరా నుండి న్యూ జల్పాయ్ మధ్య నడుస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ 6వ వందే భారత్ ఎక్స్ప్రెస్. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం కూడా జరిగింది. నిన్న అక్కడికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దానికైతే హాజరవుతుండగా ఆ వేదిక ఎక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సో అది చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి, సో ప్రజలందరికీ సంబంధించినటువంటి కార్యక్రమంలో మతతత్వ నినాదాలు ఏంటంటూ ఆమె అసహనం వ్యక్తం చేస్తూ వేదిక ఎక్కకుండా ప్రేక్షకులు కూర్చున్నటువంటి ప్లేస్లో అయితే కూర్చోవడం జరిగింది. సో ఇది అక్కడ జరిగినటువంటి, అది మనకు అవసరం లేదు కరెంట్ అఫైర్స్ విషయంలో. కాకపోతే ఇది గుర్తుంచుకోండి, వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే 2022 దాతల జాబితా అని చెప్పి చూడవచ్చు. అగ్రస్థానంలో బిల్ గేట్స్. సో మనకు సేవా కార్యక్రమాలకు 2022లో అత్యధిక మొత్తంలో విరాళాలు అందించినటువంటి మొదటి 10 మంది వ్యక్తుల లేదా సంస్థల జాబితాను సో రిలీజ్ చేశారు. దానిలో మనకు బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ది క్రానికల్ ఆఫ్ ఫిలాంథ్రఫీ విడుదల చేసినటువంటి ఈ జాబితా. సో ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. సో 10 మందికి సంబంధించిన విరాళాలు అంటే టోటల్గా ఈ 10 మంది వ్యక్తులు $9.3 బిలియన్ విరాళాలు చేస్తే అందులో ఒక బిల్ గేట్స్ మాత్రమే $5 బిలియన్ చేయడం అయితే జరిగింది. సో చాలా గ్రేట్ పర్సన్ అనుకోవచ్చు. సో ఈ లిస్ట్లో మనకు ఫస్ట్ వ్యక్తిగా ఉండడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి, బిల్ గేట్స్ సో 2022 దాతల జాబితాలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి పర్సన్ కింద అయితే గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడుగుతాడు ఇటువంటి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే హూగ్లీ నీటి అడుగున మెట్రో సొరంగం అంటూ జరగవచ్చు. ప్రయాణికులకు 40 సెకండ్ల వింత అనుభూతి అని చెప్పేసి ఇచ్చారు. సో దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగం నిర్మాణం పశ్చిమ బెంగాల్లో సిద్ధమవుతుంది. సో కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హూగ్లీ నది దిగువన నిర్మిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్లా అడుగుతారంటే ఎక్కడ వచ్చింది, సో వెస్ట్ బెంగాల్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. హూగ్లీ నది నిర్మాణం. సో దాదాపు 520 మీటర్ల పొడవున ఉన్నటువంటి ఈ సొరంగాన్ని 40 సెకండ్లు దాటేటువంటి మెట్రో రైలు ప్రయాణికులకు ఒక వింత అనుభూతిని అందించినట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. హూగ్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, డైరెక్ట్ అడుగుతాడు ఇటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ది కనుక. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచేటువంటి కార్ అంటూ చూడవచ్చు. సో ప్రపంచ ప్రసిద్ధ కార్ల బ్రాండ్ అయినటువంటి బెర్టోన్ సో ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచేటువంటి సరికొత్త మోడల్ను ఆవిష్కరించింది. సో బ్రాండ్ ఆవిర్భవించి 110 సంవత్సరాలు పూర్తయినంత సందర్భంలో సో ఇక్కడ GB110 అనేటువంటి పేరుతో ఈ మోడల్ని అయితే తీసుకొచ్చింది. సో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసినటువంటి ఇంధనంతో నడుస్తుంది అన్నమాట. సో ఆ ఇంధనం నుంచి, ఆ వ్యర్థాల నుంచి ఇంధనం తీసి దాని ద్వారా ఈ కార్ అయితే నడుస్తుంది. సో ఇటువంటి కార్లు మనకు ఆల్రెడీ రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ బ్రాండ్ పేరు అయితే గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు వార్తలు ఉన్న అంశాన్ని కనుక ఇటీవల అని చెప్పేసి అడుగుతాడు. సో బ్రాండ్ పేరు ఇక్కడ బెర్టోన్ అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో రేపటి నుంచి ఆపరేషన్ స్మైల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నెల రోజుల పాటు నిర్వహణ. సో ఇంటి నుంచి తప్పిపోయి లేదా పారిపోయినటువంటి వారందరికీ దూరమై దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బస్ స్టాండ్ల పంట కావచ్చు అండ్ రైల్వే స్టేషన్ల దగ్గర ఉంటారు కదా, చిన్నపిల్లలు కావచ్చు, ఇంకితర వాళ్ళను, సో వాళ్ళను వెతికి వాళ్ళ యొక్క ఫ్యామిలీకి చేర్చేటువంటి ఉద్దేశంలో భాగంగా స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామే మనకి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం. ఇది మనకు ప్రతి ఇయర్ జనవరి 1 నుంచి 1 మంత్ పాటు అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి మనకి ఈ 2023లో జనవరి 1 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది అండ్ ఎన్నోది అనేది కింద నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లాస్ట్ ఇయర్ కూడా మనకి దీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇక్కడ అది ఏంటిది, ఆపరేషన్ స్మైల్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి మనకి ఏదైతే అక్కడ ఇచ్చాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రధాని మోదీ యొక్క తల్లి అయితే నిన్న చనిపోవడం జరిగింది, హీరాబెన్. సో దానికి సంబంధించి మనకు డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. 99 ఇయర్స్ వయసులో ఆమె మృతి చెందినట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ఇయర్లో వచ్చినటువంటి స్పోర్ట్స్కు సంబంధించి మనకు ఈనాడులో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చారు. ఇయర్ రౌండ్ ఆఫ్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి మీరైతే ఈ పేపర్ క్లిప్ కూడా నేను మన దాంట్లో షేర్ చేస్తాను. కాకపోతే కొంచెం ఇక్కడ ఇమేజ్ అనేది బ్లర్ అయింది. ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ సుజోయ్ లాల్ తావోసేన్కు బీఎస్ఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో నేడు పదవి విరమణ చేరినటువంటి పంకజ్ కుమార్ సింగ్. సో మనకేదైతే సిఆర్పీఎఫ్ డీజీ ఉన్నాడు కదా సుజోయ్ లాల్ తావోస్కు, అతనికి అదనపు బాధ్యతలు అయితే ఇస్తున్నారు. సరిహద్దు భద్రతా దళం మనం ఏదైతే బీఎస్ఎఫ్ అంటాం కదా దాని డీజీగా అదనపు బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఇది గుర్తుంచుకోండి. అది ఆల్రెడీ దేనికి చేస్తున్నాడు, సిఆర్పీఎఫ్కి చేస్తున్నాడు. సో అతనికి అదనంగా ఇది ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి వ్యక్తి మనకి ఎవరైతే పంకజ్ కుమార్ ఉన్నాడో అతని యొక్క పదవి విరమణ బాధ్యతలు అనేటువంటి ఈ రోజు ఉంది కనుక సో అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నట్టయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మెస్సీకి ఖతార్లో అరుదైనటువంటి గౌరవం అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు.
సో మనకి ఇటీవల మనకు అర్జెంటీనాకు సంబంధించి సో ఫీఫా వరల్డ్ కప్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో వాళ్ళు ఖతార్గా వేదికగా ప్రపంచ ఫుట్బాల్ గెలిచినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే వాళ్ళు ఏదైతే మెస్సీ బస చేసినటువంటి హోటల్ రూమ్ ఉంటుంది కదా, దాన్ని మ్యూజియంగా మార్చడానికి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. మెస్సీకి సంబంధించి ఈ ఇటీవల కాలంలో మనం ఎక్కువగా అయితే వార్తల్లో చూస్తున్నాం. సో డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మెస్సీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక దగ్గర రాసుకొని చదివేయడం ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఉంటుంది ఇక్కడ హంపీకి సిల్వర్ అంటూ చూడవచ్చు. ఇక్కడ మనకు కజకిస్తాన్లో జరిగినటువంటి ట్రోఫీలో మనకు ఏదైతే ఫెడే వరల్డ్ బ్లిడ్జ్ అనేటువంటి చెస్ ఛాంపియన్షిప్లో సో ఇండియా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అయితే సిల్వర్ మెడల్ అయితే గెలుచుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు కజకిస్తాన్లో జరిగినటువంటి ట్రోఫీ. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని కలిపి ఒకే వీడియోలో అయితే అందించడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మీకు ఏదైనా కోర్సెస్ కావాలనుకుంటే మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. గ్రూప్ 2కి సంబంధించిన కోర్స్ వస్తుంది, గ్రూప్ 4 సంబంధించిన కోర్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేస్తాం. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి అండ్ దాంతోపాటుగా షార్ట్ అండ్ నోట్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.